సందీప్ గారు, హలో అండి. హాయ్ హాయ్. మీకు కళ వచ్చిందా ఈ సినిమా తీస్తానని? ఏంటండి? మీకు కళ వచ్చిందా ఈ సినిమా తీస్తానని? వేరే వాళ్ళకి రాకూడదని తీసానండి కళలు, అందుకే తీసాను. ఇప్పటివరకు నిజంగా మీకు కళ వస్తే ఎలాంటి కళలు వస్తాయి మీకు? అంటే జనరలీ నాకు గుర్తుంటాయండి కళలు. పీడ కళలు వస్తాయి, మంచి కళలు కూడా వస్తాయి. బట్ అన్ని కళలు పట్టించుకోకూడదని నాకు అర్థమయ్యి ఈ సినిమా తీసా. అంటే ఈ సినిమా కూడా ఆ కళనా? అందులో అంటే ఒక రకంగా ఊహే అండి. అంటే ఇప్పుడు మనం ఊహించేదంతా కూడా కళే కదా ఒక రకంగా చూస్తే. సో కళలో అయితే స్టోరీ రాలేదు. స్టోరీ నేను రాసింది కంప్లీట్లీ ప్రపంచాన్ని అబ్జర్వ్ చేసి రాశాను, అంటే మనుషులను అబ్జర్వ్ చేసి రాశాను. అండ్ అక్కడి నుంచి వచ్చిన కథ అంటే లైక్ ఇట్స్ ఫ్రమ్ అ పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ అ హ్యూమన్ బీయింగ్ ఆఫ్. అంటే ఇప్పుడు మన జీవితం మన చేతులు లేకపోతే అది ఒకలాంటి సఫికేషన్ అండి మనకి. సో ఆ సఫికేషన్నే మీరు చూస్తే విజువల్స్లో చూస్తే దట్స్ వాట్ వీ ట్రైంగ్ టు డూ విత్ ద హీరో. ప్రొటాగనిస్ట్ దాంతోనే స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. అతని పాస్ట్, అతని జీవితంలో జరిగే సంఘటనలన్నీ అతని మీద హెవీ అయిపోతే ఆ జీవితం ఎలా ఉంటుంది అనేది పాయింట్. అంటే డ్రీమ్ క్యాచర్ అని పెట్టారు కదా. సో ఒకప్పుడు ఏంటంటే మనకు జాతకాలు చెప్పేవాళ్ళు ఇలా ఉంటారు, భవిష్యత్తు ఏం జరుగుతుంది అది చెప్తూ ఉంటుంటారు. దానికి అలాంటి రిలేటెడ్గా ఏమైనా ఉంటుంది అనుకున్నారు? అంటే ఇందులో బేసిక్లీ హీరోకి వచ్చే కళలు అతనికి రోజులో జరిగేది ఏంటో తెలిసిపోతూ ఉంటుంది అతని కళల్లో. సో జాతకాలు అనే కాన్సెప్ట్ మీద కొద్దిగా మనము టచ్ చేసాము. అంటే బేసిక్లీ టైటిల్ ఎక్కడి నుంచి వచ్చిందంటే డ్రీమ్ క్యాచర్ అనేది ఒక హౌస్ హోల్డ్ ఐటమే. ఇట్స్ డెకరేషన్ ఐటమ్. అది మన ఇంట్లో ఉంటే బేసిక్లీ మనం పడుకునేటప్పుడు ఆ కళలు అవి క్యాచ్ చేస్తాయి. సో అలాంటిది ఒకటి హీరోయిన్ మన హీరో గిఫ్ట్ ఇస్తుంది సినిమాలో. అండ్ అక్కడ డెస్టినీ వర్సెస్ ఫ్రీ విల్ అనే థింగ్ పైన టచ్ చేసామండి. సందీప్ గారు, సో మీ డ్రీమ్ క్యాచర్ని ప్రేక్షకులు క్యాచ్ చేయాలని కోరుకుంటున్నాం. సందీప్, అసలు ఏంటి మీ డ్రీమ్ ఏంటి? ఇండస్ట్రీలోకి ఒక ఫిలిం మేకర్గా రావాలి అనేది, ఒక సినిమా తీయాలనేది ప్రతి ఫిలిం మేకర్కి ఒక డ్రీమ్, ఇది సినిమా తీయాలనేది. సో మీ డ్రీమ్ ఏంటి? ఎప్పుడు ఫిలిం మేకర్ అవ్వాలనుకున్నారు? సో దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి, డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఎన్నేళ్ళు కష్టపడాల్సి వచ్చింది సందీప్? అంటే కష్టం అనేది ప్రోడక్ట్ తయారు చేయడం అనే దాంట్లోనే కష్టపడ్డానండి. ఫార్చునేట్లీ నాకు చాలా సపోర్ట్ ఉంది మా ఫ్యామిలీ నుంచి. సో ఆ వేలో చూసుకుంటే అంత జనరల్గా ఇండస్ట్రీలో ఉండే స్ట్రగుల్స్ నేను అంత చూడలేదు. బట్ స్టార్టింగ్ అ ఫిల్మ్ ఫ్రమ్ స్క్రాచ్, ఒక స్టోరీ రాయటం, ఎందుకంటే నేను ఈ ఫీల్డ్ చదవలేదు ఎక్కడ. లైక్ ఐమ్ సెల్ఫ్ టాట్ ఫిల్మ్ మేకర్. సో నేను జనరల్గా సినిమాలు చూసే నేర్చుకున్నాను. అండ్ తెలుగు సినిమా హ్యాస్ ఆల్వేస్ బిన్ బిగ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ చిన్నప్పటి నుంచి. నా ఫస్ట్ సినిమా యువ, సూర్య గారు నా ఫేవరెట్ హీరో. సో అప్పటి నుంచే ప్యాషన్ ఉంది. అండ్ మహేష్ బాబు గారి సినిమాలు అవన్నీ చాలా ఇష్టం. సో అక్కడి నుంచి ఇండస్ట్రీకి రావడానికి రీజన్ ఏదో పెద్ద కమర్షియల్ హిట్ కొట్టేయాలి అట్లా అని కాకుండా మంచి సినిమాలు తీయాలి అండ్ మన కల్చరల్ హెరిటేజ్ని ప్రిజర్వ్ చేయాలండి. ఎందుకంటే మనకుండే స్టైల్, మనకుండే యూనిక్నెస్ ఇంకెవరికి లేదు. బట్ ఇందులో ఇంకా యూనిక్గా ఏం చేయగలగానే ఆలోచించే మేము ఇలాంటి ప్యాటర్న్, ఇలాంటి స్టైల్ ఆఫ్ రైటింగ్ పిక్ చేసుకున్నాం. సో ఈ సైకలాజికల్ థ్రిల్లర్ని కామన్ ఆడియన్స్ అర్థం చేసుకోవాలంటే కొంత టైం పడుతుంది. సో మీరు కథని పూర్తిగా గంటన్నరలో చెప్పాల్సిన కథని చెప్పాలంటున్నారు కాబట్టి, సో అంటే అతని ఏదైతే కథలో క్యారెక్టర్ అయితే ఉందో, సో తన కళలో జరిగేది, బయట జరిగేది రెండు ఒకటి అనే అర్థంలో ట్రైలర్లో చిన్న బిట్లా కనబడుతుంది. సో అది ఎంతవరకు ఆడియన్ని మీ డ్రీమ్లోకి తీసుకెళ్తుంది? అదే అండి. సో ఆడియన్స్ని ఎంగేజ్ చేయడానికి మనం చేసిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్యారెక్టర్కి ఉండే లైఫ్ సిచ్యువేషన్స్ చాలా రిలేటబుల్ అండి. అంటే ఒక నచ్చిన జాబ్ చేయటం అనేది చాలా కామన్ థింగ్, అందరం చేసేది. ఒక నచ్చని సిచ్యువేషన్లో మనం ఉండటం, దానివల్ల ఆటోమేటిక్లీ మన హీరోకి బాగా కనెక్ట్ అయిపోతారు. సో అక్కడి నుంచి అండ్ అంటే ఒక సాడ్ ఇన్సిడెంట్ మన ఫ్యామిలీలో జరగటం, ఇలాంటి అన్నిటి వల్ల ఫ్యామిలీ ఆడియన్స్కి, ఒక కామన్ ఆడియన్స్కి చాలా ఈజీగా హీరో సిచ్యువేషన్ ఏంటో చాలా ఈజీగా అర్థమైపోతుంది. కాన్సెప్ట్ కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది ఎప్పుడు. అంటే ద పాయింట్ ఆఫ్ థ్రిల్లర్ ఇస్ దట్, అంటే ఆ కాన్సెప్ట్ పూర్తిగా మీకు కంప్లీట్గా దిగదు. అంటే మీరు ఫస్ట్ టైం చూసినప్పుడు కొద్దిగా షాక్లోనే ఉంటారు, అంటే ద వే ద ఫిల్మ్ ఫ్లోస్. దాని తర్వాత మీరు ఇంటికి వెళ్ళి ఆలోచిస్తే మీకు అప్పుడు తెలుస్తుంది. సో టేకింగ్ ఇన్ టు ద ఫిల్మ్ ఆటోమేటిక్లీ మీకు త్రూ ద హీరో, త్రూ ద సిచ్యువేషన్స్ అవి చాలా రిలేటబుల్ అండ్ దెన్ అలా కనెక్ట్ అవుతారండి. సందీప్ గారు,
Hi, Hi, hi. this is Rani from Telugu 70mm. Thank you so much for coming here. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ మూవీ. ఎందుకంటే న్యూ ఇయర్లో ఫస్ట్ మూవీ మీదే రిలీజ్ అవబోతుంది. యాక్చువల్గా న్యూ ఇయర్ వెంటనే ఒక రిజల్యూషన్తో స్టార్ట్ చేస్తూ ఉంటాము. బ్యాడ్ డ్రీమ్స్ అన్నీ వదిలేసి కొత్తగా మనం ఏవైతే అచీవ్ చేయాలనుకుంటున్నామో వాటిని గోల్గా పెట్టుకొని, అలాగే డ్రీమ్ క్యాచర్కి కూడా ఒక స్పెషలైజేషన్ ఉంటుంది. బ్యాడ్ డ్రీమ్స్ని డిస్ట్రాయ్ చేసేసి గుడ్ డ్రీమ్స్ అనేది మనకి పాస్ చేస్తూ ఉంటుంది. సో ఈ మూవీ ఎలా ఉండబోతుంది అంటే, మీరు ఆ గంటన్నరలో చూపించింది ఓన్లీ బ్యాడ్ డ్రీమ్స్ గురించి చూపించారా, లేదంటే బ్యాడ్ డ్రీమ్స్ని గుడ్ డ్రీమ్గా ఎలా మార్చుకున్నారనేది చూపించారా? అంటే సినిమా 1.5 అవర్లో మీకు ఆల్మోస్ట్ మీ జీవితంలో ఎలాంటి డ్రీమ్స్ చూసుంటారో అన్నీ వచ్చేస్తాయి. పాజిటివ్, నెగటివ్, మీడియం, మిడ్ అన్నీ. సో ఒక హ్యూమన్ మైండ్కి ఏమేమి కేపబులో, ఎలాంటి థింగ్స్ అతను ఆలోచించగలడో, ఏవి వాళ్ళని చాలా భయపెట్టగలవో, లేకపోతే ఏవి చాలా ఆనందం ఇవ్వగలవో అన్నీ కనిపిస్తాయండి. అండ్ సినిమా జర్నీయే డ్రీమ్స్ నుంచి బయటకు వచ్చేది. అండ్ అలాంటి జర్నీ. సో పీడ కళలు ఉంటాయి, మంచి కళలు ఉంటాయి, అండ్ దాని నుంచి ఎట్లా బయటకు వచ్చాడో హీరో అనేది స్టోరీ. మొత్తం ఫిక్షనల్గానే ఉంటుందా, లేదంటే ఏమైనా రియల్ స్టోరీస్ని ఏమైనా బేస్ చేసుకున్నారా? రియల్ డ్రీమ్స్? మ్యాక్సిమం ఫిక్షన్ అండి, మ్యాక్సిమం ఫిక్షన్. ప్రశాంత్ గారు, మీ లైఫ్లో బ్యాడ్ డ్రీమ్ అండ్ గుడ్ డ్రీమ్ చాలా ఉన్నాయండి. కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు. బట్ డ్రీమ్ క్యాచర్ చేశాక నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే, జనరల్గా మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు బాగా ఇన్వాల్వ్ అయిపోతే పడుకున్నా మనకు అదే ఆ వాయిస్లో వస్తుంటాయి, అలాగే అవే గుర్తుంటుంటాయి. కానీ డ్రీమ్ క్యాచర్ సినిమా చేసిన తర్వాత నాకు యాక్చువల్గా కొన్ని డ్రీమ్స్ వచ్చి అవి కొన్ని నిజమయ్యి అలా కొన్ని జరిగాయి నిజంగా నా లైఫ్లో. అండ్ ఇంకా చాలా ఉన్నాయి, అవి నేను సందీప్తో షేర్ చేసుకున్నాను, కానీ అవి నిజమైనప్పుడు మాట్లాడుకుందాం అని చెప్పి ఇలా వదిలేసాం మేము. ఇంకా ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సందీప్ గారు, హాయ్ అండి. హాయ్ అండి, హాయ్. ఈ థీమ్ ఇదంతా చూస్తుంటే హాలీవుడ్ మూవీలా ఉంది, హాలీవుడ్ డబ్బింగ్ మూవీలా ఉంది. షూటింగ్ అంతా ఇక్కడ చేశారా, అక్కడ చేశారా అండి? షూటింగ్ అంతా కంప్లీట్లీ షార్ట్ ఇన్ హైదరాబాద్ అండి. హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో తీసాము. సో యాక్చువల్లీ చాలామంది ఈ సినిమా చూసినప్పుడు అదే అడుగుతున్నారు నన్ను, మొత్తం షూటింగ్ ఇక్కడ తీసారా బయట తీసారా అనేది. మొత్తం అంతా టోటలీ 100% లోకల్ మేడ్ సినిమా. అండ్ మన సిటీని కూడా ఇంత బ్యూటిఫుల్గా చూపించగలం అనేది మేము ట్రై చేసాం. లైక్ ఎందుకు మనం చాలా అందమైన హై రైజ్ బిల్డింగ్స్ అన్నీ యుఎస్ యూకేకి వెళ్ళి ఎందుకు చూపించాలి, మన హైదరాబాద్లో ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి, హైదరాబాద్ ఎంత అందంగా తయారవుతుంది. అండ్ అది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ డ్రీమ్ క్యాచర్ వరల్డ్ అండి. అంటే మన కొత్త నాలెడ్జ్ సిటీ అయినా, మీరు లేకపోతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వైపు చూసినా, సో అక్కడ చాలా ఇన్స్పిరేషన్ వచ్చింది నాకు అక్కడి నుంచి. అరే వీటిని బాగా చూపించాలి, హైదరాబాద్ సిటీని కూడా బాగా చూపించాలి అనేదే మా ప్రయత్నం. సో ఇట్స్ ఆల్ షార్ట్ ఇన్ హైదరాబాద్ అండి కంప్లీట్లీ. ఆల్ ది బెస్ట్ అండి. ప్రశాంత్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ సార్, హాయ్. ట్రైలర్లో మీ లుక్ చూసి ఈ హీరో ఎవరో అడివిశేషు ప్లస్ రానా ఇద్దరిని కలిపితే ఈ హీరో అన్నట్టు కామెంట్ చేస్తున్నారు చాలా. కామెంట్స్ చదివారా? ఏంటి దాని మీద మీ రెస్పాన్స్ ఏంటి? ఏమో సార్, ఇంకేం చెప్తాం మనం, ఏదో రాశారు, వాళ్ళకి అలా అనిపించి ఉంటుంది, రాశారు అంతే. అంటే ఆ ఇద్దరు హీరోలని కలిపితే మీరు ఉన్నట్టున్నారు కదా, ఆ హీరోల నుంచి మీరు ఇన్స్పైర్ అయ్యేది ఏంటి? లేదు సార్, అంటే వర్క్ పరంగా నేను ఇద్దరు నుంచి బాగా ఇన్స్పైర్ అవుతాను. బికాస్ అడిశేష్ గారు ఈజ్ అ సెల్ఫ్ మేడ్ స్టార్, రానా గారు ఈజ్ అ వెరీ హార్డ్ వర్కర్ అండి. ఇద్దరు నుంచి ఇన్స్పైర్ అవ్వడానికి చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి. బట్ పర్సనల్గా వాళ్ళిద్దరూ చాలా చిల్ గైసే. మీరు వాళ్ళతో సెషన్లో కూర్చున్నారు అంటే వాళ్ళు చాలా అంటే మేమందరం ఎలా డిస్కస్ చేస్తాం వాళ్ళు అలాగే డిస్కస్ చేస్తారు. బట్ పని మీదకి వచ్చేసరికి రాక్షసులు అండి ఇద్దరు. అంటే అది నేను విన్నాను, నేను ఎప్పుడు పర్సనల్ కలవలేదు కానీ నేను విన్నాను అది. సో ఓకే, అంటే లైక్ కొంచెం చూడడానికి బాగున్నారు అంటే ఫైన్, వాళ్ళిద్దరు బాగుంటారు, నన్ను కూడా బాగున్నారు అన్నట్టే కదా, అలా హ్యాపీగా ఫీల్ అయిపోవడం అంతే. ఓకే అండి, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు సార్, హాయ్. హాయ్ అండి, హాయ్. ఇది 2020లో స్టార్ట్ చేసామన్నారు. సో 2020లో చూసుకుంటే కోవిడ్ స్టార్ట్ అయింది. అప్పుడు చూసుకుంటే థియేటర్లు అనే మైండ్ కూడా లేదు, అంటే సినిమాకి వెళ్తారని కూడా లేదు. అప్పటికప్పుడు ఇంకా ఓటీటీ కొంచెం వస్తుంది. బట్ మీరు ఎందుకు అప్పుడు డేర్ స్టెప్ వేశారు, అంటే థియేటర్ గారు వెళ్తుందని ఫిక్స్ అయ్యారా? అంటే ఫిల్మ్ తీసేటప్పుడు నేను ఎప్పుడు అంటే మీడియం అనేది ఆలోచించనండి జనరలీ. అంటే లైక్ ఎందుకంటే అలా తీస్తే మనం చాలా వరకు దానికి టైలర్డ్గా లేకపోతే స్టోరీ నుంచి కొంచెం దూరంగా వెళ్ళిపోయి ఏదో ఓటీటీ అంటే మేబీ ఈ సీన్లు కట్ చేసేయలేమో, మేబీ తక్కువగా రాయలేమో, ఆర్ థియేటర్ అంటే ఇంకా గ్రాండ్గా రాయలేమో. బట్ ఆ విషయంలో మనం కథకి ఏం అవసరం అనేది మర్చిపోతాం. సో అలా రాయలేదు నేను. సో నేను నాకేంటి తెలుసు, నాకేం ఇంట్రెస్ట్ ఉంది, నేను ఎలాంటి సినిమా తీయగలను అనేదే రాశాను. అండ్ రిలీజ్ అనేది ఇంకా డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ అండి. ఇప్పుడు థియేటర్కి వెళ్ళి కొట్టాలి అని ఏం లేదు, ఓటీటీకే చేయాలని ఏం లేదు. వి జస్ట్ మేడ్ అ ఫిల్మ్ విచ్ వీ థింక్ ఈస్ వెరీ గుడ్, అండ్ విచ్ ఎవర్ మీడియం ఇట్ కమ్స్ అవుట్ అంతే.
21లోనే కంప్లీట్ అయిపోయింది అన్నారు కదా, 25కి వెళ్తున్నారు. సో ఎందుకు అంత గ్యాప్ తీసుకున్నారు? అంటే పెద్ద మూవీస్ ఉన్నాయని కాస్త వెనక్కి వెళ్ళే అవకాశం ఉందా? లేదండి. సో బేసిక్లీ మధ్యలో మనకి కొన్ని ఫండింగ్ ఇష్యూస్ అవన్నీ వచ్చాయి, బికాస్ ఆఫ్ విచ్ మూవీ స్టాప్ అయిపోయింది ఆల్మోస్ట్ మధ్యలో. అండ్ దెన్ రీఎడిట్ చాలా వర్క్ సీన్స్ వీ ట్రిమ్ డౌన్. ఎందుకంటే నేను ఒక ఫస్ట్ టైం డైరెక్టర్గా నేను చాలా ఇన్ఎక్స్పీరియన్స్డ్ అనే చెప్పాలి. ఎందుకంటే పోస్ట్ ప్రొడక్షన్ అనేది ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. సో నాకు దాన్ని ఎగ్జాక్ట్లీ ఎట్లా హ్యాండిల్ చేయాలి ఏంటి అనేది నేర్చుకోవడానికి కొద్దిగా టైం పట్టింది. అండ్ దెన్ స్లోలీ వెన్ వీ గాట్ ద ఫండింగ్ అంతా అయిన తర్వాత దెన్ లాస్ట్ 1 year నుంచి సాలిడ్ వర్క్ నడిచి వీ ఫినిష్ ద ఫిల్మ్ అండ్ ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం. హీరో గారు కంగ్రాట్స్, లుక్స్ అన్ని చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ అంటే డ్రీమ్ క్యాచర్ పక్కన పెడితే అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక డ్రీమ్ రోల్ అని ఉంటుంది. సో మీకు ఎలాంటి డ్రీమ్ రోల్ ఏమైనా ఉందా? అంటే నాకు విలన్గా ప్లే చేయాలని ఉంది సార్. నేను అలా అనుకుని ఇండస్ట్రీకి వద్దాం అనుకున్నాను, బట్ ఓకే అట్లీస్ట్ ఒక క్యారెక్టర్ వచ్చినా చాలా అనుకున్నాను. సందీప్ నన్ను హీరో చేశాడు. సందీప్ గారు, జస్ట్ 1 week ఉంది కదా రిలీజ్, ఎట్లా రీచ్ అవుద్ది అనుకుంటున్నారు? మీరు ఎట్లా ప్లాన్ చేస్తున్నారు ఈ 1 weekలో? అంటే రీచ్ వైజ్ చూసుకుంటే వీఆర్ బీయింగ్ వెరీ స్పెసిఫిక్ అబౌట్ ఇట్ అండి. సో వీ నో దట్ ఇట్స్ అ మల్టీప్లెక్స్ ఫిల్మ్. సో ఆ వేగా మనం చూసుకుంటే వీఆర్ ఓన్లీ టార్గెటింగ్ థియేటర్స్ లైక్ దట్. ఇప్పుడు హైదరాబాద్, వైజాగ్, విజయవాడలో ప్రమోషన్స్ నడుస్తాయి అండ్ దాట్స్ గోయింగ్ గ్రేట్. ఇప్పుడు నెక్స్ట్ 3-4 daysలో స్టార్ట్ అవుతుంది అది. సో చాలా స్పెసిఫిక్గా హిట్ చేస్తున్నాము. వీఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ రూరల్ క్రౌడ్ దట్ మచ్. ఎందుకంటే ఇలాంటి సినిమా చూడగానే ప్రతి ఒక్కటి ఇంగ్లీష్ సినిమా ఓకే ఎందుకు లేదు అన్నట్టు వదిలేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో బీయింగ్ స్పెసిఫిక్ అబౌట్ ఇట్ అండ్ వీ నో వీఆర్ అ స్మాల్ ఫిల్మ్. మేము పెద్ద సినిమా, మేము చాలా పెద్ద థింగ్ చేసేస్తున్నాం అనే ఈగో ఏం లేకుండా చాలా హంబుల్ అప్రోచ్లో చేస్తున్నామండి. సందీప్ గారు, కొత్త డైరెక్టర్కి చాలా డ్రీమ్స్ ఉంటాయి, లైక్ అట్లా చేయాలి ఇట్లా చేయాలి మూవీ అని. బట్ ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం మీకు అనుకున్నట్టు రిసోర్సెస్ ఉండకపోవచ్చు. ఆ స్ట్రగుల్ ఎట్లా పడ్డారో యాజ్ ఎ క్రియేటివ్ పర్సన్గా? దట్ ఆ కంప్లీట్ క్రెడిట్ యాక్చువల్లీ ఇవ్వాల్సింది మన డైరెక్షన్ టీమ్. దే ఆర్ నాట్ హియర్ యాక్చువల్లీ. వరద అండ్ ఖుషి అని మా ఇద్దరు డైరెక్ట్ ఏడీస్. అండ్ వాళ్ళు వెతికిన లొకేషన్లు అసలు నేనే షాక్ అయిపోయాను. ఎందుకంటే మేము అన్ని విషయాల్లో చాలా కేర్ఫుల్గా ఉన్నామండి. కాస్ట్యూమ్ కలర్ దగ్గర నుంచి బ్యాక్గ్రౌండ్ పెయింట్ ఏముంది, అసలు మొత్తం సినిమా థీమ్స్ ఎట్లా ఉన్నాయి, సీన్కి కలర్ స్పేస్ ఏమి ఉండబోతుంది. సో చాలా స్మార్ట్ ప్రొడక్షన్ ఉందండి ఫిల్మ్లో. సో మీకు ఎక్కడ కూడా సినిమా చూసినప్పుడు మన జనరల్ కమర్షియల్ సినిమాలో ఉండే ఫ్రేమ్స్ కనిపించవు, బట్ ఎందుకో తెలియదు రిచ్గా కనిపిస్తుంది. మనకి డ్రీమ్స్ మీద తెలుగులో కూడా చాలా సినిమాలు వచ్చినాయి. మీరు ఇన్సెప్షన్ నుంచి కొంచెం ఇన్స్పైర్ అయి తీసుకున్నాను. సో మనకు తెలుగులో చూసుకుంటే డ్రీమ్స్ నిజం అవ్వటం అనే త్రిపుర సినిమా ఉండింది. సో వాటిల నుంచి కంపేర్ చేసుకుంటే డ్రీమ్ క్యాచర్ అన్నది ఏ విధంగా డిఫరెంట్గా ఉండబోతుంది అండ్ ఏ విధంగా ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుందని మీరు చెప్పగలరు? డ్రీమ్ క్యాచర్ ఆ విధంలో వీఆర్ కంప్లీట్లీ స్టోరీ బేస్డ్ అండి. అంటే మీకు ఈ సినిమాలో కంపేర్ చేస్తే ఆర్ ఫిల్మ్ ఇస్ కంప్లీట్లీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ అండ్ పేస్ ఆఫ్ ద ఫిల్మ్ చాలా ఫాస్ట్ అండి. చాలా ఫాస్ట్గా వెళ్తుంది సినిమా. మీరు పట్టుకునే లోపల సినిమా జారుతూ ఉంటుంది. సో ఆ వేలో ఒక జనరల్లీ మనకి యాక్షన్ సినిమాల్లో నార్మల్లో సిచ్యువేషనల్ టెన్షన్ ఉంటుంది. అంటే ఇక్కడ హీరోయిన్ చనిపోబోతుంది, సో ఏంటి, లేకపోతే ఇక్కడ బాంబ్ బ్లాస్ట్ అవుతుంది ఏంటి. ఇందులో మీరు ఒక యూనిక్ థింగ్ ఎక్స్పీరియన్స్ చేసేది ఏంటంటే మెంటల్ టెన్షన్. సో మెంటలీ మీకు తెలుసు ఏం జరగబోతుంది, ఆ టెన్షన్ ఎలా ఉంటుంది అనేది విల్ జస్ట్ స్టియర్ దిస్ ఫిల్మ్ త్రూ. అండ్ రన్ టైం కూడా 1.5 hour ఉంది. దానికి పర్టికులర్గా అంటే హాలీవుడ్ సినిమా రేంజ్లో తీశారు కాబట్టి రన్ టైం 1.5 hour. అండ్ మ్యూజిక్ కూడా ఒక సాంగ్ ఏనండి ఉంది, ఇంకా ఓన్లీ వన్ సాంగ్, అది ర్యాప్. ర్యాప్ అండ్ ఇంగ్లీష్ సాంగ్. Anisha, right? Archisa. Yeah. Archisa. Yeah, hi. Looking so good. సో యాక్చువల్గా డ్రీమ్స్ అంటే మనం డ్రీమ్స్ కూడా టైంని బట్టి అవి నిజం అవుతాయి అని మనం అనుకుంటూ ఉంటాము. సో ఎర్లీ మార్నింగ్ వచ్చే డ్రీమ్స్ నిజం అవుతాయి అని అనుకుంటాము. సో అలాంటి డ్రీమ్స్ ఏమైనా మీరు నమ్ముతారా అలాంటి వాటిని? Okay. Did you understand? He explained it to me. And actually, I am a sleep talker. So when I have a dream, I usually just
talk about my dream. And if I'm very obsessed about something, like if I have a dance show going on, then I'll actually dance in my sleep. And yeah, so I think dreams may, what happens is something you're really obsessed about, that's what keeps on going behind your mind, and that's what comes out also. So yeah, sleep talking, sleep dancing, I've done it all. Let us share your experience with this movie. With this movie, I would say this was my first. అయిపోయిందా? This was my first step into Telugu cinema, and I'm so grateful and so thankful that I could be a part of this movie with Sandeep, because the team is really good. I've never felt this safe, comforted, and just creatively allowed to do whatever I want to do. So that was a lovely experience. And yeah, you'll see Khushi, and I hope you also get some Khushi. All the best. సందీప్ గారు, Thank హాయ్. you. దిస్ ఇస్ శరత్ ఫ్రమ్ తెలుగు అండి. అండ్ హాయ్ అండి. ఫస్ట్లీ కంగ్రాచులేషన్ ఫర్ యూ Thank you ఫర్ so యువర్ much. ఎఫర్ట్. అండ్ ఏంటి అంటే మూవీ టీం మొత్తాన్ని మీరే బ్లాక్ వేసుకురమ్మన్నారా, లేదంటే వాళ్ళు? సార్ మీరు టీజర్ చూసారా? యా చూసానండి. ట్రైలర్ చూసారా? యా పోస్టర్స్లో కూడా ఎక్కడైనా మీకు బ్లాక్, వైట్, గ్రే తప్ప ఇంకేమైనా వేరే కలర్స్ కనపడుతున్నాయా? లైక్ అంటే ఉమెన్ వదిలేయండి, డిఫరెంట్ ఉన్నాయి. అవును అవును. అంటే ఇక్కడ మీకు ఏదో షేడ్లో ఇలా కనపడుతుంది, ఇలా ఉండదు. సినిమా మొత్తంలో తెల్ల చొక్కా, నల్ల చొక్కా, గ్రే మ్యాక్స్, అంతే, ఏం వేసుకోలేదు. ఈరోజు కూడా మా అందరికి స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చాడు. వార్నింగ్ ఇవ్వలేదు కానీ లైక్ అందరికీ చెప్పాడు, లైక్ ఎవ్రీబడి హ్యాస్ టు వేర్ దిస్ సార్ట్ ఆఫ్ కలర్స్ అని చెప్పి. ఇంకంతే. ఎందుకంటే మీకు కూడా ఏమైనా నీల్ మావయ్య అన్న ఇన్స్పిరేషన్ ఉన్నారా? ఇది నాకు తెలుసుకోవాలను సార్, ప్లీజ్. ప్రశాంత్ నీల్ గారు ఏమైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా? డెఫినెట్లీ ఇన్స్పిరేషన్ అండి. ఐ మీన్ ఈజ్ అ గ్రేట్ ఫిల్మ్ మేకర్. సో బ్లాక్, గ్రే, వైట్ అబ్సెషన్ ఏంటంటే ఈ సినిమాకి అదే కరెక్ట్ కలర్ అనిపించింది కాబట్టి ఇంకా అదే వేస్తున్నాం, అంతే, అంతకు మించి ఏం లేదు. సో దట్స్ వాట్ ఇట్ ఇస్. బట్ యా, ప్రశాంత్ నీల్ గారు ఇస్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్ టు మేక్ ఫిల్మ్స్. సో ఏంటి అంటే 2021 to 2025 కూడా రాబోతుంది. సో ఇన్ని డేస్ అంటే ఇన్ని స్పాన్ మీరు ఈ ప్రాజెక్ట్ని హోల్డ్ చేసి దీన్ని థియేటర్స్కి తీసుకురావాలని చెప్పి, సో దట్ ఎఫర్ట్ కానీ వాట్ యూ ఫేస్డ్ అంటే ఫర్ దిస్? అంటే ఎఫర్ట్ వైజ్ చూస్తే ఇట్స్ అఫ్ కోర్స్ అంటే ఎనీ ఫస్ట్ టైం ఫిల్మ్ మేకర్కి ఉండే కష్టాలే అండి. ఏదో మేము ఎక్స్ట్రా కష్టాలు పడిపోయామని కాదు, కానీ ద థింగ్ దట్ వాస్ ఛాలెంజింగ్ అబౌట్ ద ఫిల్మ్ ఇస్ ఇప్పుడు ఒక నార్మల్, ఇప్పుడు ఒక జస్ట్ ఒక సింగిల్ ఇమోషన్ ఆర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్యాటర్న్లో ఉండే సినిమాలు మనం తీస్తే మనకు చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి చూసుకొని, ఓకే ఇక్కడ ఇది వర్కౌట్ అయింది, అక్కడ ఇది వర్కౌట్ అయింది, సో మనం ఇట్లా చేయొచ్చు, అట్లా చేయొచ్చు. కానీ ఈ సినిమా లాంటిది బయట ఉన్నాయి కానీ మన తెలుగు స్టైల్లో లేవు. సో ఇప్పుడు నాకు డైలాగులని రాయటం కానీ, లేకపోతే స్క్రీన్ ప్లేలో కామెడీ ఎంతవరకు పెట్టొచ్చో, ఎక్కడ మన కాన్సెప్ట్ తగ్గిపోద్దా, లేకపోతే కమర్షియల్ సీన్లు ఏమైనా ప్యారల్గా పెట్టొచ్చా ఏంటి అనే బ్యాలెన్స్ ఫిగర్ అవుట్ చేయడానికి చాలా టైం పట్టింది. సో ఆ వేలో చూసుకుంటే అఫ్ కోర్స్ మన తెలుగు ఆడియన్స్కి నచ్చే యాక్షన్ సీన్లు, రొమాన్స్ అన్నీ ఉన్నాయి. బట్ దీంతో పాటు మనం స్ట్రాంగ్గా చెప్పే కాన్సెప్ట్, అసలు ఆ డ్రీమ్ రియాలిటీలోకి మిక్స్ అవటం, నీ జీవితం నీ చేతిలో ఉందో లేదో అనే టోన్ కాన్స్టెంట్గా త్రూ అవుట్ 1.5 hours మెయింటైన్ చేస్తూ వెళ్ళాలనేది బిగ్ స్ట్రగుల్. అండ్ యాక్టర్స్ వైజ్ చూసుకుంటే వీ హ్యాడ్ గ్రేట్ యాక్టర్స్ అండి. లాట్ ఆఫ్ థియేటర్ పీపుల్ వర్ దేర్, సో వెల్ ట్రైన్డ్, వాళ్ళందరికీ తెలుసు ఏంటో అంతా. సో దాట్ వే వెరీ వెరీ కంఫర్టింగ్. అండ్ యా అంతే, ఫిల్మ్ ఒక ప్రాపర్ వేలో మనం ఎట్లా ఆడియన్స్కి చెప్తే ఎక్కేలాగా, ఎందుకంటే చాలా వేలో ఎడిట్ చేయొచ్చండి సినిమా. ఒకసారి సినిమా వస్తే కావాలంటే 2 గంటలు చేసుకోవచ్చు, కావాలంటే 3 గంటలు చేసుకోవచ్చు, ఇలా అన్నీ 1 hour చేసుకోవచ్చు, ఇంకా మన ఇష్టం. సో అది ఏది కరెక్ట్ అనేది ఫిగర్ అవుట్ చేయడానికి టైం పడుతుంది. ఓకే, హీరోయిన్ గారు, యా. సో ఐ థింక్ యూ కేమ్ ఫ్రమ్ మోడలింగ్, రైట్? I have done theatre before. Okay. And yeah, I have modeled as well. So, and what's your inspiration into acting? Like, So actually, I come from a media background. I did my college from Symbiosis Center of Media and Communication, and we had a lot of AV audiovisual students, and they used to take me for short films. One director asked me to talk about a problem that I had, and I wrote a small monologue about it, and we made a micro short film and we posted it. After that, a lot of girls came up to me and told me that I have felt the same. And that's what got me thinking that it's such a huge
impact. Cinema and films are such a huge impact on people, and it can change lives. So I really wanted to be a part of it. And theatre made me realize that it's a lovely experience. Acting, receiving energy, giving energy, creating energy is one of the best experiences you can have. So, Hope you will bring some change in others' life. సందీప్ గారు, హీరోయిన్స్ గురించి ఒక్కసారి, అంటే హీరోయిన్స్ సెలెక్షన్, ఈ మూవీకి ఆ హీరోయిన్స్ని సెలెక్ట్ చేయడానికి అండ్ వాళ్ళని ఎలా తీసుకున్నారు ఒకసారి? సో అనీషా దామా అనే ఆమె, షీ ఆడిషన్ ఫర్ అస్ అండి. సో ఆడిషన్ ప్రాసెస్ బేసిక్లీ ప్రతి హీరోయిన్ వచ్చిన హీరోయిన్, ఇప్పుడు మన సినిమాలో 2 మేజర్ హీరోయిన్స్, రియా అనే క్యారెక్టర్, ఆత్మిక అనే క్యారెక్టర్, అండ్ పీపుల్ హూ కేమ్ ఇన్ అందరూ 2 రోల్స్కి ఆడిషన్ చేశారండి. అండ్ ఇద్దరు చాలా బాగా చేశారు, 2 రోల్లు చాలా బాగా చేశారు. బట్ వీ హ్యావ్ టు సార్ట్ ఆఫ్ సెలెక్ట్ ఇట్ ఆన్ ద పర్సనాలిటీ ఆఫ్ దేర్ ఓన్ ఒరిజినల్, అసలు ఏది బెటర్ చేస్తున్నారు అనేది. సో అనీషా అండ్ అంటే బోత్ ఆఫ్ దెమ్ అన్ఫార్చునేట్లీ ఆర్ అవుట్ ఆఫ్ టౌన్ అండి, అనీషా అండ్ ఐశ్వర్య. యా, సినిమాటోగ్రాఫర్స్. లాస్ట్లీ నాకు ఒక విషయం చెప్పాలండి. మనందరికీ కళలు వస్తాయి, బట్ మనం ఎవరు వాటిని కంట్రోల్ చేయలేము. సో ఎంత సబ్కాన్షియస్గా మీరు ఫైట్ చేసినా దాన్ని మీరు కంట్రోల్ చేయలేరు. సో దేవ్ అనే క్యారెక్టర్ అలాంటి ఇష్యూలో ఉన్నప్పుడు డ్రీమ్స్ని కంట్రోల్ చేశాడా లేదా, చేస్తే ఎలా బయటకు వచ్చాడు, చేయకపోతే స్ట్రక్ అయిపోయి ఉన్నాడా, అంత ఆ బేస్ లైన్ మీద ఉంటుందండి సినిమా అంతా కూడా. సో ఐమ్ వెరీ షూర్ లైక్ కలర్స్, ఏస్థెటిక్స్ కానివ్వండి, మ్యూజిక్, మేము యాక్టింగ్ ఏదో గొప్పగా చేసామని కాదు, స్టోరీకి స్టిక్ అయ్యే మేము ఎంత చేయాలో అంత చేసాం. అండ్ Jan 3న రిలీజ్ అవుతుంది. సో ఐ థింక్ ఇంక ఆడియన్సే చెప్పాలి సినిమా ఎలా ఉంటుందని. ఐ హోప్ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.